పిల్లలు, మనం రోజు ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. కానీ మన జీవితానికి దిశ, నిర్దేశం చేసేవి మన నీతి పద్యాలు కదా! కనుక మనం ఈరోజు బద్దెన గారు రచించిన సుమతి శతకం నుండి ఒక గొప్ప పద్యాన్ని నేర్చుకుందాం. సరేనా? మన జీవితంలో మనకు సహాయపడని వస్తువులను లేదా వ్యక్తులను ఎలా గుర్తించాలో, వాటిని ఎప్పుడు వదులుకోవాలో ఈ పద్యం చాలా స్పష్టంగా వివరిస్తుంది. ఆ పద్యం ఏమిటో ఇప్పుడు చూద్దామా? శ్రద్ధగా వినండి. చివరన ఒక ప్రశ్న అడుగుతాను. ఆ ప్రశ్నకి సమాధానం మీరు కామెంట్ బాక్స్లో తెలుపగలరు. అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమీ నివేల్పు మోహరమునదానెక్కిన బారని గుర్రము గ్రక్కున విడువంగవలయు గదరా సుమతి. ఇప్పుడు శ్లోకం అర్థమైంది కదా? ఇంకొకసారి చెప్తాను, శ్రద్ధగా వినండి. అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమునదానెక్కిన బారని గుర్రము గ్రక్కున విడువంగవలయు గదరా సుమతి. ఇప్పుడు మనం పైన చెప్పబడిన పద్యం యొక్క భావాన్ని చూద్దాం. అవసరమునకు పనికిరాని చుట్టాన్ని, మనకి ఏదన్నా అవసరం వచ్చినప్పుడు ఎలాంటి ఉపకారము లేనటువంటి చుట్టమును నమస్కరించి వేడినను కోరిక నెరవేర్చని భగవంతుని, మనం ఎంత దండం పెట్టినప్పటికీ ఉపయోగం లేనటువంటి ఆ భగవంతుని, యుద్ధ సమయంలో యుద్ధం చేసేటప్పుడు ఎక్కినప్పుడు ముందుకు పరిగెత్తని గుర్రం. మన యుద్ధ సమయంలో గుర్రం ఎలా ఉండాలి? మనం ఎటు పరిగెత్తమంటే అటు పరిగెత్తాలి. అలా పరిగెత్తలేనటువంటి గుర్రాన్ని వెంటనే ఏం చేయాలి? విడిచిపెట్టవలెను. చూశారు కదా పిల్లలు? అవసరానికి ఆదుకొని బంధువు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే కదా. అలాగే యుద్ధరంగంలో మొరాయించే గుర్రం ప్రాణాలకే ప్రమాదం. అందుకే మన ఎదుగుదలకు తోడ్పడని వాటిని మనం వెంటనే విడిచిపెట్టేయాలన్నమాట. ఈ పద్యం ద్వారా మనం నేర్చుకున్న నీతి ఏంటంటే, మనం ఎప్పుడూ ఇతరులకు ఉపయోగపడేలా ఉండాలి. అలాగే మన సమయాన్ని వృధా చేసే విషయాలకు దూరంగా ఉండాలన్నమాట. అంటే రేపటి తరగతిలో మరో చక్కని నీతి పద్యంతో కలుద్దాం. మీ స్నేహితులందరికీ ఈ పద్యం పంపండి. పిల్లలు, ఒక చిన్న ప్రశ్న. ఈ పద్యంలో కవి యుద్ధంలో పరిగెత్తని గుర్రాన్ని వదిలేయాలి అన్నారు కదా. ఒకవేళ యుద్ధం జరుగుతూ ఉంటే అలాంటి గుర్రం మీద కూర్చుంటే ఏం జరుగుతుంది? మీరు చెప్పాలన్నమాట కామెంట్ బాక్స్లో. సర్వేజన సుఖినో భవంతు.